ప్రతి తల్లిదండ్రి కోరిక తమ పిల్లలు సంతోషంగా ఉండాలని. ప్రతి పిల్లవాడి ఆశ కష్టాలు లేకుండా విజయం సాధించాలని. కానీ జీవితం ఒక నియమాన్ని అనుసరిస్తుంది. అదేంటంటే పోరాటం ద్వారానే సంతోషం, ఆనందం లభిస్తుంది. ఒక బయాలజీ టీచర్ ఒక గొంగలి పురుగు ఎలా సీతాకోక చిలుకగా మారుతుందో విద్యార్థులకు వివరించాడు. సీతాకోక చిలుక గూడు నుంచి బయటకు వచ్చే సన్నివేశాన్ని పరిశీలించాలని, ఆ సమయంలో ఎవరూ దానికి సహాయం చేయకూడదని చెప్పి వెళ్ళిపోయాడు. సీతాకోక చిలుక బయటకు రావడానికి తీవ్రంగా ప్రయత్నించడం చూసిన ఒక విద్యార్థి జాలి కలిగి గూడును విరిచేశాడు. కానీ కొద్దిసేపటికే ఆ సీతాకోక చిలుక మరణించింది. తిరిగి వచ్చిన ఉపాధ్యాయుడు ఇలా చెప్పాడు: ఆ అండం చేసిన పోరాటం బాధ కాదు, ఆ పోరాటం లేకుండా రెక్కలు బలపడవు. ప్రేమ అంటే పిల్లలకు వచ్చే ప్రతి కష్టం తొలగించడం కాదు, కష్టాన్ని ఎదుర్కొనేలా సిద్ధం చేయడం ముఖ్యం. అతిగా సహాయం చేయడం కొన్నిసార్లు హానికరమే. కష్టాలు శిక్షలు కాదు, వారికి అది ఒక శిక్షణ. జీవితం కష్టంగా అనిపిస్తే మీరు ఎదుగుతున్నారని అర్థం. పిల్లలు విజయం సాధించాలంటే సవాళ్లు అవసరం. కష్టాన్ని చూసి భయపడవద్దు, నమ్మకం ఉంచండి. ఎందుకంటే బలమైన వ్యక్తులు ఊరికే తయారు కారు,